ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభిన్నరాణ జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానహీన పశుభిస్తమాన అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఆహారము, నిద్ర, భయము, సంతానోత్పత్తి అంటే కామసుఖాలు ఇవన్నీ కూడా మనకి పశువులకి సమానంగా ఉన్నాయని చెప్తున్నారు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశుభిన్నరాణ జ్ఞానం నరాణం అధికో విశేషం జ్ఞానహీన పశుభి సమాన అని చెప్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 4 విషయాల్లో మనకి పశువులకి పెద్ద తేడా ఏం లేదు. ఆహారము, నిద్ర, భయము, మైదునం. జ్ఞానం నరాణం అధికో విశేషం అంటే జ్ఞానం అనేటువంటిది మనుషులకే ఉందన్నమాట, పశువులకి లేదన్నమాట. ఏం జ్ఞానము? ఆత్మజ్ఞానం అన్నమాట. జ్ఞానం నరాణం అధిక జ్ఞానహీన పశుభి సమాన అని చెప్తున్నాడు. అంటే జ్ఞానం లేనటువంటి వాడు పశువుతో సమానం అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక వాటిలాగే మనం ఆహారం తింటున్నాం, అవి నిద్రపోతున్నాయి, మనము నిద్రపోతున్నాము. తర్వాత అవి ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో భయపడుతున్నాయి, మనము భయపడుతున్నాము. తర్వాత అవి కామసుఖాలను పొంది పిల్లల్ని కంటున్నాయి, మనము కామసుఖాలను పొందుతున్నాము, సంతానోత్పత్తి చేస్తున్నాం. కానీ మరి మనం కూడా వాటిలాగే పుట్టి చచ్చిపోతే ఇంకా మనకి దానికి విశేషం ఏముంది? కాబట్టి మనం ఏంటంటే మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత అన్నమాట. లేకపోతే మన కూడా ద్విపాద పశువు అని చెప్తారనమాట. పాదయుగము తోడి పశువుగా కానీ పోతన గారు భాగవతంలో చెప్తారనమాట. పాదయుగం అంటే 2 అనమాట, 2 కాళ్ళ పశువు. అంటే దాన్ని చతుష్పాద పశువు అంటారు, అంటే 4 కాళ్ళ పశువు అంటారు. మళ్ళీ 2 కాళ్ళ పశువు అంటారు అనమాట. ఏది వాటిలాగే బతికేస్తాయి. ఎవరైతే ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకొని, ఆత్మజ్ఞానము, మన జన్మకర్మల గురించి తెలుసుకొని ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అని చెప్తాను. మరి జ్ఞానం అంటే ఏం జ్ఞానం, ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకి 4వ అధ్యాయంలోనే చెప్తారనమాట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అంటాడు అనమాట. అంటే జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు ఇంకోటి లేదనమాట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధి అంటే అది యోగము ద్వారానే వస్తుంది. ఆ జ్ఞానం అంటే ఎక్కడ దొరుకుతుంది? అదే ఎక్కడ మార్కెట్లో, ఏమన్నా హైదరాబాద్ మార్కెట్లో దొరుకుద్దా, బాంబే మార్కెట్లో దొరుకుద్దా అంటే అది దొరకదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే తత్ స్వయం యోగ సంసిద్ధి. ఎవరైతే యోగాన్ని, ఈ మెడిటేషన్ని, జ్ఞానాన్ని ఆశ్రయిస్తారో, జపం కానీ ధ్యానాన్ని కానీ, వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారన్నమాట. జ్ఞానే తత్ స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అంటాడు అనమాట. అంటే కాలక్రమంలో పొందుతాడు అంటాడు. అంటే ఏదో 40 రోజుల దీక్షలో లేకపోతే సప్తాహాలు, వారం రోజుల్లోనూ అట్లా వచ్చేది కాదనమాట. ఇది కాలక్రమంలో అంటే ఇప్పుడు మనము బంగినిపల్లి ఒకప్పుడు మామిడి చెట్టు పెడితే ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో కాదు. మరి ఇప్పుడు హైబ్రిడ్ పెట్టినా కానీ మినిమం 3 ఇయర్స్ మనము కాపు వస్తుంది, 3 ఇయర్స్ తర్వాతే. అయితే ఇప్పుడు మనం కూడా ఏదన్నా భగవంతుడి ఏ గురువు దగ్గర పోయి ఉపదేశం తీసుకున్నా, ఏదైనా సాధన మొదలుపెట్టినా కానీ మనం కూడా కొన్ని రోజులు సాధన చేయాలి. కనీసం 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చేసినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. మళ్ళీ అందుకే మనకి 6వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే కూడా మనం ఆ ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి అని కూడా చెప్తుందన్నమాట. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిరం సంప్రేక్ష నాసికాగ్రం సందిశ అవలోకి అని అంటాడు. అంటే సమం కాయం, కాయం అంటే శరీరం, ఈ శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. సమంకాయ స్థిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం అంటే స్థిరంగా ఉంచాలి. సంప్రేక్ష నాసికాగ్రం అంటే ఈ యొక్క ముక్కు యొక్క కొన యందు, అంటే మనం ఇటు నుంచి చూస్తే ఇది కొన, పైనుంచి చూస్తే ఇది కొన అయింది, ఇటు నుంచి చూస్తే అది కొన అవుతాం. అంటే భూమధ్యంలో దృష్టిని పెట్టి ఇది చేస్తారు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం సంప్రేక్ష నాసి సద్దిశ అవలోకన్ అంటే దిక్కులు చూడకుండా, వేరే దిక్కుగా పోకుండా నీ మనసుని నీ ధ్యేయం మీదనే. ధ్యేయం మీద అంటే ఏంటి అంటే మనకి గురువు మనకి శ్వాస ఇస్తే శ్వాస, లేకపోతే నాదం ఇస్తే నాదము, మనకి ఏదైతే మనకి గురువు ఇచ్చాడో దాని మీద మనం దృష్టిని నిలిపి ఇది చేయాలన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు? శనై ఉపరమే బుద్ధ్య ధృతి గృహీతయ ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదపి చింతయేత్ అంటాడు అనమాట. అంటే శనై అంటే మెల్లమెల్లగా, శనై ఉపరమే బుద్ధ్య అంటే బుద్ధిని ఉపరమింపజేయాలి, మనసుని బుద్ధిని.
ఉపరమింపజేయడం అంటే ఏంటి, అటు ఇటు పోయేటువంటి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ లక్ష్యం మీద పెట్టడం ఉపరమింపజేయడం. శనై శనై ఉపరమే ధృతి గృహీతయా అంటే ఆ ధారణని గ్రహించి ఆ ధృతి గృహ ఆత్మ సంస్థం మనఃకృత్వ అంటే ఆత్మలో మనం స్థిరత్వం నుండి నకించిదపి చింతయేత్ అంటే ఏ విషయాల్ని మనం చింతించకుండా కూర్చొని ధ్యానం చేయవలను అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ విధంగా ధ్యానం చేసి ఆ యొక్క ధ్యేయ వస్తువు అయినటువంటి ఆత్మని పొందటం మీన్స్ ఇక్కడ వ్యవహారికానికి పొందటం అని చెప్తున్నాం కాబట్టి ఆత్మలో కూర్చోవడం అనమాట. ఇంకా రమణ మహర్షి చెప్తారన్నమాట ఆత్మ సంస్థితి ఆత్మ దర్శనం అంటారన్నమాట. అంటే ఆత్మలో మన మనసు పోయి ఆత్మలో కూర్చోవాలన్నమాట. ఇప్పుడు నైట్ నిద్ర మనము రోజు మొత్తంలో 3 స్థితుల్లో ఉంటాం అన్నమాట. ఒకటి ఏంది జాగ్రత్త అవస్థ అంటాం, ఇంకోటి స్వప్నావస్థ అంటాం, ఒకటి గాఢము అంటాం. గాఢంలో ఏమవుతుంది, ఈ మనసు ఉంటుందా, ఉండట్లేదు. ఈ మనసు ఎక్కడ పుడుతుందో మళ్ళీ అక్కడికి వెళ్ళి అందులో కలిసిపోతుంది. ఇప్పుడు మనకి జాగ్రత్త అవస్థలో ఏదైనా సుఖం కానీ దుఃఖం కానీ ఉందనుకోండి, అది జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మీరు నిద్రపోయిన తర్వాత ఉంటుందా? ఇప్పుడు ఒక అతనికి ఒక భార్యాభర్తలు వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు సంతానం కలగలేదట. ఆ సంతానం కలగకపోతే వాళ్ళు ఎన్నో గుళ్ళు గోపురాలు ఏదో తిరిగి చాలా అన్ని చోట్లకు తిరిగిన తర్వాత ఎప్పటికో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత వాళ్ళు మంచిగా స్కూల్లో చేర్పించారు. స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివిపించారు. ఇంటర్లో అయిపోయింది. ఇంజనీరింగ్ చదివిపించారు. ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంఎస్ చేయడానికి ఏదో యుఎస్ ఎటో పోయాడు అనమాట. యుఎస్ పోతే ఆయన పోయాడు. అక్కడ చదువుకున్న ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. ఆయన ఫోన్ చేసి చెప్పాడు అనమాట, ఇట్లా రేపు నేను బయలుదేరి వస్తున్నా సో అండ్ సో ఫ్లైట్కి అని చెప్పాడు అనమాట. చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏరోడ్రోమ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో అండ్ సో ఈ ఇంటికి అరైవల్ అంటే ఇది ఇక్కడికి రీచ్ అయింది ఇంటికని వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అంటే వీళ్ళు సపోజు సాయంత్రం 6ంటికి వస్తుందనుకో, వీళ్ళు 5ంటప్పుడు ఏమో వెళ్ళారు. 6ంటికి దాకా వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల సుమారు 5:30 ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఇట్లా యుఎస్ నుంచి బయలుదేరినటువంటి సో అండ్ సో ఫ్లైట్ అది కూలిపోయింది అని ఇది వచ్చింది. వచ్చేసరికి అందులో ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేశారనమాట. చేసేసరికి ఇంకా వీళ్ళ అబ్బాయి కూడా ఇందులోనే ఉన్నాడు అనమాట. వీళ్ళ అబ్బాయి కూడా. మరి వాళ్ళ దుఃఖం ఎంత ఉంటుంది, అంత దుఃఖపడతారనమాట. దుఃఖపడ్డ తర్వాత ఏమైంది, రాత్రి నిద్రపోయారు. నిద్రలో ఉంటుందా దుఃఖం? నిద్రపోయిన తర్వాత దుఃఖం ఉంటుందా? ఉండదు. మళ్ళా పొద్దున్నే వేలుకు వచ్చింది, 6ంటికి 7ంటికి మళ్ళీ గుర్తుకొచ్చింది. అంటే ఈ దుఃఖం అనేటువంటిది కారణం రావడానికి కారణం ఏంటంటే ఈ మనస్సే అనమాట కారణం. ఈ మనస్సు జాగ్రత్త అవస్థలో మనస్సు పుడుతుంది. దీన్నే రమణ మహర్షి అంటారు అంటే మిథ్యా నేను అంటారు అనమాట. ఈ మిథ్యా నేను పుట్టిన తర్వాతనే ఈ దుఃఖం అనేటువంటిది వస్తుంది అనమాట. మళ్ళీ ఈ మిథ్యా నేను లేకుండా పోతే దుఃఖం అనేటువంటిది ఉండదన్నమాట. గాఢంలో మళ్ళీ దుఃఖం ఉండదన్నమాట. కాబట్టి ఈ మిథ్యా నేను లేకుండా చేసుకోవడమే మనకి ధ్యానం యొక్క లక్ష్యం అనమాట. మరి అది ఎలా పోతుంది, దాన్నే మనస్సు అని కూడా అంటారు అనమాట. ఈ మనస్సు అమనస్కం కావాలన్నమాట. మన వీరబ్రహ్మేంద్ర జీవ చరిత్రలో కూడా అమనస్క యోగము అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే సాంఖ్యము, తర్వాత తారకము, అమనస్కము అని తర్వాత ఇలా చెప్తూ ఉంటారు అనమాట ఒక్కొక్క అధ్యాయము. కాబట్టి ఈ అమనస్క యోగము, అమనస్కం అనేటువంటిది సిద్ధించినప్పుడే మనకి ఆ దుఃఖం అనేటువంటిది లేకుండా పోతుంది అనమాట. అందుకే మనకి యోగంలో చేసినటువంటి వాళ్ళకి డ్యూయాలిటీస్ ఉండవు అంటారు అనమాట. ఏంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారు అని అంటారనమాట. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు గతస్పృహ వీతరాగ భయప్రద స్థితదీ ముని రుచ్యతే అంటాడు అనమాట. అంటే ఈ యొక్క స్టడీ మైండ్ అంటారు అనమాట. అంటే స్టేబుల్గా ఉన్నటువంటి మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంది దుఃఖేషు అనుద్విగ్నమన, దుఃఖం వచ్చినప్పుడు ఉద్వేగానికి లోను కాడు. సుఖేషు విగత స్పృహ అంటే సుఖం వచ్చినప్పుడు కూడా తను తాను మర్చిపోవచ్చు. వీతరాగ భయప్రద అంటే రాగము భయము క్రోధము లేనటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారని చెప్తారు అన్నమాట 2వ అధ్యాయంలో. కాబట్టి మనకి ఎప్పుడైతే ఈ మనస్సు కంట్రోల్లోకి వస్తుందో, ఈ మనస్సు అమనస్సు అవుతుందో, మనకు ఉపనిషత్తులు కూడా అదే చెప్తారు అనమాట. మన ఏవో మనుష్యానాం కారణం బంధయ మోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తే నిర్విషయం మన అంటాడు అనమాట. అంటే ఈ
బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏంటంటే మనస్సే అనమాట. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో బంధాయ విషయాసక్తం. అంటే విషయముల యందు ఆసక్తితో ఉన్నటువంటి మనస్సే బంధానికి లోనైందండి. ముక్తి నిర్విషయం. నిర్విషయం అంటే విషయాలు ఏ విషయాలు లేనటువంటి మనస్సే ముక్తిని పొందినట్లు అనమాట. కాబట్టి మనం యోగంలో ఇది చేసినప్పుడే మనకి అమనస్క స్థితి సిద్ధించినప్పుడే మనం ఈ డ్యూయాలిటీస్ అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాల నుంచి మనం బయటపడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము మనకి పతంజలి కూడా ఏం చెప్తారు, యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు అనమాట. యోగం అంటే ఏంటి? చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల నిరోధం జరగడం అనమాట. ఎప్పుడైతే వృత్తి రాహిత్యం అనేటువంటి జరుగుద్దో తదా ద్రష్టుస్వరూపే అవస్థానం అంటాడు అనమాట. అంటే అప్పుడు ద్రష్ట తన స్వరూపంలో తాను ఉంటాడు. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి అన్నమాట. ఒకటి ఇందులో ఈశ్వరుడు ఉన్నాడు, ఒకటి మనస్సు ఉన్నదన్నమాట. ఒకటి ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. కాబట్టి ఈ యొక్క యోగంలో ఏమైంది, ఈ రెండు ఒకటైపోతాయి అన్నమాట. యునైట్. యోగం అంటే ఏంటి? కలయిక. వియోగం అంటే ఏంటి? విడిపోవడము. యోగం అంటే ఏంటి? కలయిక. ఇప్పుడు మనము రోజు పేపర్లో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా పోతే ఏముంటుంది? మాతృవియోగము, పితృవియోగం. అంటే వియోగం అంటే మనని విడిచి వెళ్ళిపోవడం, దూరంగా పోవడము వియోగం అంటే. మరి యోగం అంటే ఏంటి? కలయిక అన్నమాట. ఏం కలయిక? ఎందులో కలయిక అంటే నీలో ఉన్నటువంటి భగవంతుడిలో నువ్వు గలవడం. నీలో ఎక్కడ ఉన్నాడు? అడ్రస్ ఏం చెప్పారు భగవంతుడు? అడ్రస్ ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈశ్వర సర్వభూతానాం హృదయేషేర్జున తిష్టతి అని చెప్తాడు అనమాట. ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నాడు. ఏమండి మరి మాకు కనపడట్లేదు కదా అని మీరు అడగొచ్చు. ఆయన అదే చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే ఉపనిషత్తులో తిలేషు తైలం దదినేవ సర్పి ఆపస్రోత స్వరణీజాగ్ని ఏవమాత్మ ఆత్మని గుహ్యతేసం సచ్చేనయనం తపసాయోను పశ్యతి అంటాడు అనమాట. అంటే నువ్వుల్లో నూనె ఉంటుంది. నువ్వులు చూస్తే నూనె కనపడుద్దా? కనపడదు. దదినేవ సర్పి. పాలు తోడు పెడతారు కదా, ఆ తోడు పెట్టిన దాంట్లో పెరుగులో మనకి నెయ్యి కనపడుద్దా? కనపడదు. మరి ఎప్పుడు కనపడుద్ది? దాన్ని చిలకాలన్నమాట. తర్వాత ఆపస్రోత అంటే భూమిలో నీరు ఉంటుంది. మరి నీరు కనపడుద్దా? కానీ బోరేస్తే నీళ్ళు వస్తాయి. తర్వాత స్వరణీషు చాగ్ని. ఇప్పుడు మనం యజ్ఞాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తామనుకోండి, అక్కడ మనకి దాన్ని ఏమంటారు, భౌతికమైనటువంటి అగ్గిపిల్లో గీసి అగ్ని వేయరు అనమాట. అది రెండు కర్రలు ఉంటాయి అనమాట. కర్రల్ని మదిస్తారనమాట. మదించి ఆ మధ్యలో దాన్ని ఏమంటారు, కాటన్ ఏదో పెడతారు. ఆ మదించడంలో అగ్ని పుట్టుద్ది అనమాట. ఆ అగ్నితోని యజ్ఞం చేస్తారనమాట. అంటే కట్టెల్లో అగ్ని ఉంటుంది, కనిపిస్తుందా? కనిపించదు. కానీ మదించినప్పుడు అగ్ని పుట్టుద్ది. తిలేషు తైలం, నువ్వులో నూనె ఉంటుంది, కనపడదు. అది గానుగలో వేసి తిప్పితే కనపడదు. దదినేవ సర్పి, పెరుగులో వెన్న ఉంటుంది, నెయ్యి ఉంటుంది, కానీ అది దాన్ని చిలికితే బయటకు వస్తుంది. ఆపస్రోత, భూమిలో నీరు ఉంటుంది, కానీ దాన్ని బోరేస్తే నీళ్ళు వస్తాయి. స్వరణీషు చాగ్ని, కట్టెల్లో నిప్పు ఉంటుంది, కానీ దాన్ని మదించినప్పుడు, ఆ రెండు కట్టెల్ని మదించినప్పుడు ఆ రెండింటి మధ్యలో అగ్ని పుట్టుద్ది అనమాట. అదేవిధంగా ఈ నీలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా నువ్వు ఎప్పుడైతే ఈ ధ్యానము జపము అనే దాంతో మదించినప్పుడు అప్పుడు నీలో భగవంతుడు కనిపిస్తాడు అని చెప్తుంది అనమాట. శ్వేతాస్వతరోపనిషత్ అది అందులో చెప్తాడనమాట. ఏంటి, ఈ యొక్క కింద ఈ యొక్క ఓంకారాన్ని పై అరణిగా అంటే పై కట్టెగా, తర్వాత నీ మనసుని కింద కట్టెగా భావించి దాన్ని మదించినప్పుడు అక్కడ జ్ఞానం పుట్టుద్ది అంటాడు అనమాట. ఆత్మానం అరణింకృత ప్రణవంచ ఉత్తరారణ్యం జ్ఞాన నిర్బంధనాభ్యాసాదేవం పశ్చేన్ నిగూఢవత్. అంటే నీలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వము, భగవతత్వం అనేటువంటిది ఈ విధంగా చేస్తే కనపడుద్ది అంటాడు అనమాట. కాబట్టి మనం ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఆ విధంగా సాధన ద్వారా, ఇప్పుడు ఇది కూడా సాధనతోనే వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు గానిగలో వేసి తిప్పతేనే వచ్చింది కదా, ఉత్తికి రాలేదుగా. మరి మజ్జిగ చిలుకుతేనే వెన్నాపును నెయ్యి వచ్చింది కదా. మరి భూమిలో బావి దవ్వడమో ఏదో అది కూడా శ్రమ ఉంది కదా. మరి అలాగే మరి కర్రల్ని మదిస్తే ఉండేగా యజ్ఞానికి అగ్ని అనేటువంటిది వచ్చింది. అలాగే నీ మనస్సుతోటి ధ్యానం అంటే శరీరంతో చేసేది కాదు. ధ్యానం అంటే మనసుతో చేయాలన్నమాట. ఆ మనసుని ఆ పరమాత్మ యందు
ఆ సంలగ్న మనర్చి మనం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తమవుతాడు అనమాట. ఇప్పుడు అవ్యక్తంగా ఉన్నాడు. స్వామి వివేకానంద అంటారు అనమాట, ఎవ్రీ వన్ హ్యావింగ్ ఇట్స్ డివినిటీ. ఆ దివ్యత్వం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలో ఉంది. కానీ ఆ దివ్యత్వాన్ని మనం బహిర్గతం చేసుకోవాలంటే దానికి ఏం చేయాలా? సాధన చేయాలా. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామంటాడు కదా. ఆయన కూడా అదే చెప్తారనమాట. ఈ యొక్క ఓంకారం అనేటువంటి దాని మీద మీరు మనసు పెట్టినట్టయితే మీకు ఆ భగవంతుడు అనేటువంటిది మీరు మీలోనే కనుక్కోగలుగుతారు. అదే మనకి ఉపనిషత్తులు కూడా అదే చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్ అంటాడు. దేహమే దేవాలయం. దేవాలయం అంటే ఇంకా అది దేవాలయం ఫిజికల్గా అది వేరు. ఈ దేహమే దేవాలయం. ఇందులో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ అన్నమాట. కాబట్టి ఈ జీవాత్మే పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవలసే చజేద అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని మీరు తొలగించుకున్నట్లయితే సోహం భావేన పూజయత్ అంటే ఆ ఉన్నటువంటి ఏదైతే ఉందో అదే నేను అనేటువంటి దాన్ని మీరు పూజించండి అని చెప్తాడనమాట. మీరు ఓంకారమే మనసు పెట్టమంటే ఎట్లా? మీ గురువు గారు చెప్పారు. మీరు మంత్రదీక్ష తీసుకున్న తర్వాత కూడా మీరు నన్ను ఎట్లా పెడతారని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్పాను? మీకు ఉపదేశం తీసుకున్నారు కదా. నువ్వు చెప్పు, అక్కడ చెప్పినప్పుడు నువ్వు చెప్తే చెప్పు, దాన్ని నేను మళ్ళీ దాన్ని డిస్కస్ చేద్దాం మళ్ళీ తర్వాత. కాబట్టి మనలో ఉన్నటువంటి మనం ఆ ఓంకారాన్ని మన యొక్క ఇదిని మన మనస్సుని దాని మీద మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మనస్సు అమనస్సు అయిపోతుంది అనమాట. అంటే అమనస్సు అయితే ఏంటి? సంకల్పరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది. అంటే సంకల్పాలు లేకుండా పోతాయి అన్నమాట. ఆ సంకల్పాలు అనేటువంటిది లేకుండా పోవడమే అమనస్సు అవ్వడం అనమాట. అప్పుడు నీ యొక్క దాన్ని ఏమంటారు, నీ స్వరూపం నీకు అవగాహన అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఇళ్లలో వెనకట ఏంటంటే ఇప్పుడు ఓవర్ ట్యాంకులు వచ్చినాయి. మనకి నీళ్ళ తొట్లు ఉంటుంది అనమాట. ఆ నీళ్ళ తొట్టు ఉందనుకోండి, మన ఇంట్లో చిన్న పిల్లగాడు ఎవరైనా టీపాయ్ మీద మనం ఏదో ఉంగరమో వాచ్ ఏదైనా పెట్టామనుకోండి, అది తీసి ఇసిరేసాడు అనుకోండి, ఆ నీళ్ళల్లో పడ్డది అనుకోండి. నీళ్ళల్లో పడితే అప్పుడు ఏమైంది, అక్కడ ఏముంది అనేది కనపడదు. అది ఏమవుతుంది, నీళ్ళు చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చలించే కొద్దిసేపు ఆగితే, ఒక 10 నిమిషాలు ఆగితే ఆ చలనం ఆగిపోయినప్పుడు మనం దాంట్లో చూస్తే ఆ కింద అది ఉంగరం ఉందా, ఏముంది, లేకపోతే వాచ్ పడ్డదా, రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అట్లానే మన మనస్సు కూడా ఇప్పుడు కదులుతూ ఉందన్నమాట. ఈ కదిలే మనస్సుని ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఈ కదిలే మనస్సు కూడా ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయన రమణ మహర్షి కూడా చెప్తారనమాట, చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక అంటాడు అనమాట. అంటే ఈ యొక్క మనస్సు, ఈ యొక్క వాయువు అంటే మన ప్రాణం, ఈ రెండు కూడా ఒకే మూలం నుంచి పుట్టాయన్నమాట. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక అంటే ఆ శక్తి యొక్క మూలంలో ఈ 2 బ్రాంచెస్ లాగా వచ్చాయన్నమాట. అంటే ఒకటి చిత్తం వచ్చింది, ఒకటి ప్రాణం వచ్చింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఎడ్ల బండి ఉంటుంది అనుకోండి, ఎడ్ల బండి ఏమంటే 2 ఎడ్లు ఉంటాయి అన్నమాట. దాన్ని వలపట దాపట అంట, అంటే రైట్ లెఫ్ట్ అని. ఇప్పుడు దానికి ఏముంటుంది, పగ్గం అంటే తాడు. ఆ తాడు అనేటువంటిది మీరు ఒక దాన్ని లాగారనుకోండి, ఆటోమేటిక్గా రెండోది కూడా ఆగిపోద్ది అనమాట. అలాగే మీరు మనసు మీద దృష్టి పెడితే మీకు ఆలోచన ఆగిపోద్ది. లేదు, మీరు శ్వాస మీద దృష్టి పెట్టినా మనసు ఆగిపోతుంది అనమాట. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఆ శక్తి యొక్క మూలంలోంచే ఈ 2 పుట్టాయి. కాబట్టి మీరు ఏ ఒక్కదాన్ని మీరు కంట్రోల్ చేయగలిగినా ఆటోమేటిక్గా మీ మనస్సు కూడా ఆగిపోతుంది అని చెప్తూ ఇంక కూడా చెప్తారన్నమాట. ధ్యానం ఎలా జరగాలి అని చెప్తారన్నమాట. ఆజ్యధారయ శ్రోతసాసమం జ్వాలపక్షివత్ నిరోధ సాధనం అంటారు అనమాట. అంటే తైలధారవత్ అంటారు కదా. అంటే ఒక పాత్రలో కింద ఒక పాత్ర, పైన ఒక పాత్ర అని మనము నూనె కానీ నెయ్యి కానీ పోసినప్పుడు ఏమవుతుంది అంటే తెంపు లేకుండా ఏ విధంగా అయితే పడుతూ ఉంటుందో అదేవిధంగా మన సాధన అనేటువంటిది కూడా ఆ విధంగా జరగాలన్నమాట. ఆజ్యదాయ శ్రోతసాసమం జ్వాలపక్షివత్ నిరోధ. జ్వాలపక్షివత్ అంటే ఒక పంజరంలో పెట్టిన పక్షి ఎలా అయితే బంధింపబడి ఉంటుందో ఆ విధంగా మన మనస్సు బంధింపబడి ఉన్నప్పుడే ధ్యానం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకో చోట కూడా ఉపనిషత్తు నివాత దీపవత్ చిత్తం అంటాడు అనమాట. అంటే నీ యొక్క చిత్తం అంటే నీ మనసు వాతము అంటే గాలి అనమాట. గాలి లేని చోట దీపం పెడితే ఎలా ఉంటుంది, వితౌట్ ఫ్లిక్కరింగ్ అంటే ఏంటి, కొట్టుకోవడం, అటు ఇటు కొట్టుకుంటా ఉండడం లేకుండా
ఏ విధంగా గాలి లేకుండా అది ఎలుగుతూ ఉంటుందో మీ మనస్సు కూడా ఆ విధంగా ఉన్నప్పుడే ఆ సాధన కరెక్ట్గా జరిగిన నివాత దీపోచిత్తం సమాధి అభిధీయత, అది సమాధి అని చెప్తారు అన్నమాట. ఇంకో చోటు కూడా ఏం చెప్తారంటే సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగత తదాత్మ మనసు ఐక్యం సమాధి అభిధీయతే అంటాడు అనమాట. అంటే సలిలే అంటే నీళ్లు, వాటర్. సలిలే సైంధవం, సైంధవం అంటే సాల్ట్, ఉప్పు. సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగత అంటే ఈ యోగంలో ఈ యొక్క మనసు, ఈ ఉప్పు మనం గాజు గ్లాస్ ఒకటి తీసుకొని మనము రాక్ సాల్ట్ అంటాం కదా, కల్లు ఉప్పు అంటాం కదా, అందులో ఒక చెంచానో 2 చెంచాలు వేసామనుకోండి, వేసి ఒక 10 నిమిషాలు పావు గంట అక్కడ పెట్టామట్లా. తర్వాత ఒక స్పూన్తో ఇలా కలిపామనుకోండి, ఏమవుతుంది? అందులో కలిసిపోతుంది అనమాట. అలా అదేవిధంగా ఇందాకే చెప్పుకున్నాం మనం, గాఢం రోజు నిద్రలో కలిసిపోతుంది ఈ మనసు. అదేవిధంగా మీరు ధ్యానంలో కూడా ఆ విధంగా దాన్ని మీరు జయం మీద పెట్టినప్పుడు ఆ మనస్సు అనేటువంటిది లేకుండా పోతుంది. ఈ గ్లాసులో నీళ్ళల్లో వేసిన ఉప్పు ఏ విధంగా లేకుండా పోతుందో ఆ విధంగా. ఎందుకు ఉప్పు ఎందుకు అందులో కరిగిపోతుంది? దాని పుట్టుక స్థానమే నీరు అనమాట. ఉప్పుకు పుట్టుక స్థానం ఏంటి? నీళ్ళు. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సముద్రం దగ్గర ఉప్పు మళ్ళు పోసేసి నీళ్ళు అందులోకి మళ్ళించి నీరు ఎవాపరేట్ అయిన దాకా ఉంచుతారనమాట. ఉంచినప్పుడు ఏమైపోతుంది? అడుగున ఆ క్రిస్టల్స్ అన్నీ ఏర్పడతాయి, ఉప్పు కణాలు, ఉప్పు లవణాలు అనేటువంటి. అదేవిధంగా ఈ మనము వేసి నీళ్ళల్లో వేసి ఆ ఉప్పుని 10 నిమిషాల నుంచి పావు గంట, అరగంట ఉంచితే ఏ విధంగా అందులో కరిగిపోతుందో, నీ మనసుని కూడా ఆత్మలో వేసి అందులో ఉంచినప్పుడు నీ మనసు అందులోంచే పుడుతుంది కాబట్టి మళ్ళీ అందులోనే అది అందులో లయమైపోతుంది అనమాట. లయమైపోయిన తర్వాత అప్పుడు ఏముంటుంది? ఆత్మే ఉంటుంది అనమాట. అప్పుడు 2 ఉండవు అనమాట. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటాడు కదా, అంటే ఒక్కటే ఉంటుంది అనమాట. ఏకం ఏవ అద్వితీయం, ద్వితీయం, రెండోది ఏముండదు అక్కడ. మనస్సు, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అట్లా 2 ఉండవు అనమాట. అప్పుడు ఒక్కటే ఉంటుంది అనమాట. అట్లా ఉన్నటువంటి వాళ్ళని యోగులు, జ్ఞానులు, ఋషులు అంటారు అనమాట. మరి వాళ్ళే ఈ యొక్క ద్వంద్వాల నుంచి తర్వాత సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటాడు. అంటే కుక్కని, కుక్క మాంసం తినేవాడి అందరూ కూడా వాళ్ళు సమంగా చూస్తారంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మని వాళ్ళు దర్శిస్తారనమాట. సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. పండితులు అంటే ఏదో తెలుగు పండితు, హిందీ పండితు అట్లా కాదు. పండిత అంటే ఈ యొక్క యోగులు, జ్ఞానులు అని అనమాట. ఈ యొక్క యోగులు, జ్ఞానులు, జ్ఞానం తెలిసిన వాళ్ళు, జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అందరిలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. అందుట్లో ఆ భగవంతుణ్ణే దర్శిస్తారన్నమాట. కాబట్టి అలాంటి స్థితిని చేరుకోవాలనేటువంటిది ఈ యొక్క మానవ జన్మ లక్ష్యము, మానవ జన్మ యొక్క గమ్యము అని మన మహర్షులు మనకి చెప్తున్నారన్నమాట. స్వస్తి.